ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కర్ణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ ఈ 18 రోజుల అధ్యయనంలో మనము ఈరోజు 14వ అధ్యాయం కి వచ్చేసాము. నిన్న క్షేత్రజ్ఞ విభాగ యోగం చూసాం కదా. క్షేత్రం అంటే ఏంటి? మన దేహాన్ని క్షేత్రం అంటారని. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? దేహాన్ని ఎలిగినవాడు పరమక్షేత్రజ్ఞుడు భగవాన్ అని చెప్పి నిన్న తెలుసుకోవడము జరిగిందనమాట. ఆ విధంగా తెలుసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ మనకి ఈ దేహి ప్రకృతి భౌతిక జగత్తులో ప్రకృతి లిగ్నాలకు ఎలా బందీ అవుతాడనేది ఈ చాప్టర్ లో చూడబోతున్నాం. హరే కృష్ణ. నా వాయిస్ వస్తుందండి? లోగా ఉందా? గుణత్రయ విభాగ యోగము బానే ఉందా? వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవంతుడు పలికెను, దేనిని తెలుసుకొని మునులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారో అట్టి సమస్త జ్ఞానములలో ఉత్తమమైన ఆ దివ్య జ్ఞానమును తిరిగి నీకు చెబుతాను. ఋషులంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఒక జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు, వాళ్ళు ఆ జ్ఞానం వల్ల వాళ్ళకు ఉత్తమ లోకాలకి వెళ్ళుంటారు. అటువంటి జ్ఞానాన్ని మీకు చెప్తా ఇప్పుడు నేను బోధిస్తున్నానని చెప్తున్నారు అనమాట. అంటే మనమంతా భగవంతుని నిత్యాంశలమే. అది మనకి తెలుసు, ఆ అంశాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే భగవంతుడు ఎన్ని రూపాల్లో విస్తరించి ఉంటాడో ఆ రూపాలన్నీ ఉన్నాయి మనకి. ప్రధాన విస్తారాలు భగవానుడు అయితే మనము ఎవరము, ఇది ఎలా తెలుసుకోవాలి? మనకి 7వ అధ్యాయం నుంచి మనకి 12వ అధ్యాయం వరకు భక్తి తత్వము అంటే పరతత్వం, భగవంతుడు ఏమి, ఆయన ఏమి అని తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆ జ్ఞాన వికాసాన్ని అర్జునుడికి, జ్ఞాన యోగం కదా ఈ 6 అధ్యాయాలు, అది చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ ఈ సంపర్కం చేతనే మనం ఇక్కడ బందీ అయితే అదంతా ఆయన తెలియజేసే ముందు ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఋషులు ఎలా పరమసిద్ధిని పొందారో అది వివరించబోతున్నారు అనమాట. ఇద జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. ఆ విధముగా స్థిరులైన వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. అంటే జ్ఞానాభివృద్ధి చెందితే కూడా వాళ్ళకి మరలా జన్మ అనేది ఉండదు, ప్రళయంలో నశించిపోవడం అంటూ ఉండదు, భగవంతుణ్ణి చేరుకుని ఉంటారన్నమాట, స్థిరంగా నిలుచుంటారట. అంటే మనము భగవంతుడు సమాన స్థితికి, దివ్య స్థితికి రావాలి. ఆ దివ్య స్థితి అంటే ఏమి? భగవంతుడు అవ్యక్తము అచింత్యము, ఆ రూపం ఉంది ఆయనకి, సాకారుడు రూపం ఉంది. కానీ గుణరీత్యా
మనం ఏకత్వం పొందాలి అంటే ఒక సముద్రం ఉంటుంది అనుకోండి, సముద్రం నిండా వాటర్ ఉంటుంది, మనం ఒక నీటి బిందువు. గుణం, సముద్రం ఏ గుణంలో ఉంటుందో ఉప్పు నీళ్ళలో ఉంటుంది. ఆ చిన్న నీటి బిందువు కూడా సాల్టే, అంత చిన్నవా. మనం ఆ గుణరీత్యా ఆయనతో ఏకం కావాలంటే ఈ భౌతిక జగత్తులో మన జ్ఞానం అంతా మలినమైపోయింది. ఇది కల్మషంతో ఉంది. ఆ కల్మషాన్ని మెయిన్ గా అది కల్మషం రావడానికి కారణం ఈ 3 గుణాలు అన్నమాట, ప్రకృతి గుణాలు. ఆ మలిన పడని జ్ఞానమే, ఆ జ్ఞాన స్థితికి చేరుకోవాలన్నమాట. అది చేరుకుంటే మనకి ఈ మరలా భగవంతుని దగ్గర చేరుకోవడం అది జరుగుతుంది. అలాగా తెలుసుకోవడం ద్వారా, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా అని చెప్తున్నారు ఇక్కడ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత కుమార, బ్రహ్మము అని పిలువబడే మహత్తత్వమే పుట్టుకకు కారణం. అన్ని ప్రాణుల జననాలను సాధ్యం చేసే విధంగా ఆ బ్రహ్మంలో నేను పూజ ప్రదానం చేస్తాను. భగవంతుడు భౌతిక జగత్తు గురించి చెప్తున్నాను అనమాట. మొట్టమొదట మనం చెప్పుకున్నాం, కారణోదక షాయి నుంచి అనేక రోమకుపాల నుంచి అనేక విశ్వాలు వస్తాయి. అంటే ఈ మహత్తత్వం అనబడే అదేదే సమస్త విశ్వానికి, ఈ మహత్తత్వమే సమస్త విశ్వానికి మూల కారణం అనమాట. ఈ ఈ దాన్నే ఒక్కొక్కసారి ఏం చేస్తే ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంటుంది కాబట్టి దాన్ని బ్రహ్మము అని పిలువబడతారు అనమాట. విశ్వంలో జరుగుతున్న ఈ సమస్తానికి ప్రతిదీ క్షేత్రజ్ఞుడి నుంచే వస్తోంది. కాకపోతే ముందుగా ఈ మహత్తత్వం ఏర్పడినప్పుడు దాంట్లో భగవంతుడు ఏం చేస్తాడు, బీజ ప్రదానం చేసినప్పుడు అనేక విశ్వాలు ఉత్పత్తి అవుతాయి అనమాట. అదే మా ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందంటే బ్రహ్మము. మనము బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మం అంటే అహం బ్రహ్మాస్మి, జీవాత్మ బ్రహ్మం కావచ్చు, పరమాత్మ బ్రహ్మమే, భౌతిక జగత్తు బ్రహ్మం. అది ఆ రకంగా చూసుకున్న మనము ఈ మహత్తత్వమే బ్రహ్మంగా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. దాంట్లో భగవంతుడు ఈ పంచభూతాలు 24 పంచభూతాలతో కూడి 24 మూలకాలు ఉన్నాయి కదా, నిన్న చెప్పబడ్డాం. ఇదంతా కూడా భౌతిక శక్తి అన్నమాట. అది అవియే ఈ అవన్నీ కలిసి ఈ మహద్బ్రహ్మం అనే భౌతిక ప్రకృతిని తయారు చేస్తాయి 24 మూలకాలు. దీనికి మనం ఉన్నతైన వాళ్ళం, ఇది తక్కువదనమాట. మనం భగవంతుని అంశాలం కదా, ఉన్నతైలం. కానీ ఇక్కడికి వచ్చి భౌతిక ప్రకృతి స్పర్శ తగలగానే, మనకి టచ్ కాగానే మనకి మిక్స్ చేస్తారనమాట. భగవంతుడు ఇక్కడికి వచ్చి చేస్తారు, కొద్దిగా మనకి కల్మషము వచ్చేస్తుంది అనమాట. ఎందుకు? ప్రకృతి గుణాల నుంచి ఇవి జీవరాశులు. ఇంకా భగవంతుడు ఎలా బీజ ప్రదానం దాంట్లో చేసినట్లుగా ఇంకా ఎలా చేస్తున్నారో ఇక్కడ చెప్పబోతున్నారు అనమాట. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. అన్ని యోనిషు, అన్ని జన్మలకి అహం బీజ ప్రదప్పిత, నేనే బీజమునిచ్చి తండ్రిని, అహం నేను అని చెప్తున్నారు. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే అన్ని జీవులు ప్రకటితమయ్యాయని, మరియు నేను వాటికి విత్తనం ఇచ్చే తండ్రిని అని అర్థం చేసుకోవాలి. అన్ని జన్మించడం ద్వారానే అన్ని అంటే మా జీవులకంతా భగవంతుడే జనకుడని, తండ్రి అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలిసిపోతుంది అనమాట. దాంట్లో భగవంతుడు లోకం అంటే మొత్తం విశ్వం అంతా అన్ని లోకాల్లో ఆయనే సృష్టికి బీజ ప్రదాత. సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవాహ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఓ అర్జున, భౌతిక ప్రకృతి సత్వము రజస్సు తమస్సు, ఈ 3 గుణాలు కలిగి ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బంధితుడు అవుతున్నాడు. మనం బీజ ప్రదానం చేసినప్పుడు మన కర్మ ఫలాలను బట్టి ఆ జీవజాతుల్లో ఏదో ఒక జన్మ తీసుకుంటాం కదా. ఈ ముఖ్యంగా ఈ మనుజుడు బందీ అయ్యేది ప్రకృతి త్రిగుణాలు భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు. ఇవి చూసే ముందర ఒకసారి ఈ శ్లోకం చూద్దాం ఎలాగబోతుంది. ఓ పాపరహితుడా, వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం ప్రకాశింపజేస్తూ మనిషిని అన్ని పాపాల నుండి విముక్తి కలగజేస్తుంది. సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మని బంధిస్తుంది. అంటే ఈ 3కు మనం బందీలు అయ్యాము అని చెప్తున్నాం కదా. భౌతిక ప్రకృతిలో 3 ఏ రకంగా బందీ చేశాయి మనుజుణ్ణి
అనేది చెప్తాం. సరే, జీవుల్లో రెండు రకాలు, అదే 3 రకాల ఈ గుణాలను బట్టి ఆ జీవులు ఎలా ఉంటారంటే చాలా యాక్టివ్గా, అంటే సుఖంగా కనపడుతూ ఉంటారు. కొందరు సుఖిగా, కొందరు చక్కగా పనిచేస్తూ కనపడుతుంటారు, కొందరు చాలా డల్గా ఉంటారు. ఈ 3 గుణాలకి కారణం అనమాట. ఈ సత్వగుణాన్ని గుడ్నెస్ ఎవరైతే డెవలప్ చేసుకుని ఉంటారో ఈ భౌతిక క్లేశాలతో ప్రభావితం కాదనమాట. ఈ ఆత్మ ఇది అన్ని పాపాల నుంచి విముక్తి చేయడం, వాళ్ళకి ఈ జ్ఞానం మీద సుఖం మీద ఆసక్తి కలగజేసి, అంటే ఉదాహరణకి బ్రాహ్మణుడు, మనకు భగవంతుడే చాతుర్వర్ణ్యమయ సృష్టం అని చెప్పాడు. అంటే ఆ కులాన్ని బట్టి బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైతే, ఏ మనుజుడైనా తన గుణాలని బట్టి, సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణుడే అయిపోవచ్చు అనమాట. ఆ వేద జ్ఞానం ప్రకారము ఉన్నతమైన జ్ఞానము, అధికతరమైన సుఖభావన అనమాట సత్వగుణం అంటే. ఈ జీవుడు సత్వగుణంలో మనం నిలబడి ఉండగానే ఏం చేస్తుందంటే ఆ జ్ఞానంతో, ఇప్పుడు సపోజ్ మనం ప్రొఫెసర్లను తీసుకోండి, గొప్ప గొప్ప పండితులను తీసుకోండి, అలాగే కవులు తీసుకోండి, వీళ్ళంతా కూడా సైంటిస్టులు, వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. దాంతో ఎలా కట్టుబడిపోతారంటే వాళ్ళు ఆ జ్ఞానంతో వాళ్ళకి ఆటోమేటిక్గా సుఖాలు వచ్చేస్తాయి, మంచి పొజిషన్ వస్తుంది, సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ సుఖభావనం అనేది వాళ్ళకి అక్కడ బందీ చేసేస్తుంది అనమాట. అక్కడికి అయిపోతారు, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధికి పోకుండా ఇదే సుఖంగా నేను ఇంత సుఖిస్తున్నాను నా జ్ఞానం చేత అనే కొద్దిగా ఆ గర్వం అనేది వాళ్ళల్లో ప్రవేశిస్తుంది అనమాట. అది బందీ చేయడం అనేది. దానివల్ల ఏమవుతుంది, రొటేషన్ మళ్ళీ 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 అలాంటి అలాంటి జన్మలే తీసుకుంటూ ఉంటారనమాట. ఓ కౌంతేయ, రజోగుణం అపారమైన కోరికలు ఆశలను ఉద్భవిస్తుంది. ఇది ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తి కలిగించి బంధించి వేస్తుంది. ఈ ప్రపంచంలో 99.9% రజోగుణంలోనే ఉంటారు. ఎందుకంటే ఆ రజోగుణము ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణతో మొదలవుతుంది అనమాట. వాళ్ళు ఆకర్షితులంగానే ఏం చేస్తారు, ఈ భౌతికానందంతో వివాహము, భార్యాబంధము, పిల్లలు, కుటుంబం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటారు. అక్కడితో ఆగదు. సంఘంలో పొజిషన్ ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి సంపాదన పట్ల ఆసక్తి, ఈ సుఖ సంసారం, ఈ మర్యాద, ఇవన్నీ కోసము చాలా కష్టపడాల్సి వస్తుంది. కామకర్మలు ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలి అని చెప్పేసి ఆ కర్మ ఫలాల చేత తను చేసే పనులకు ఫలితాన్ని ఆశిస్తుంటాడు కదా, అది బందీ అయిపోతాడు అనమాట. అది ఆ కర్మలచే బంధింపు చేస్తాడు అని చెప్పి రజోగుణము చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆ రజోగుణం డెవలప్మెంట్ వల్ల మనకి ఇప్పుడు కనపడే డెవలప్మెంట్ అంతా బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు, ఫ్యాక్టరీలు అన్ని కనపడుతున్నాయి కదా. ఆ దేశము అభివృద్ధి చెందింది అనుకుంటాం, కానీ అది సత్వగుణంలో ఉండి ఆ మేధావులతో నిండిన ఆత్మజ్ఞానం కలిగి ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచం కలిగి ఉన్నవా, అదే ఆధ్యాత్మిక అభివృద్ధి, అసలు అభివృద్ధి అనేది అనమాట. ఇప్పటికి ఈ భౌతిక ప్రపంచంలో అది ఎవరు ఇది సత్వగుణంలో ఉన్న వాళ్ళకే వీళ్ళకే ముక్తి లేదు, ఇంకా వీళ్ళకి ఎలా వస్తుంది, కష్టం భగవద్ జ్ఞానం అనేది భగవంతుని పట్ల. ఓ అర్జున, 3వ చూద్దాం. ఇది సత్వగుణము, ఇది రజోగుణము, ఇది తమోగుణం చూద్దాం. ఓ అర్జున, అజ్ఞానం వల్ల జనించే తమోగుణము ప్రాణులన్నింటికి అవివేకం కలిగిస్తుందని తెలుసుకో. అది పిచ్చితనము, సోమర్తనం మరియు నిద్రలలో ఆత్మను శరీరంలో బంధిస్తుంది. చాలా తక్కువ గుణం అనమాట, చాలా అజ్ఞానంగా ఉంటారు వాళ్ళు. ఇది ఈ తమోగుణం అనేది విచిత్రమైన లక్షణం. ఎందుకంటే వాళ్ళు ఏది అర్థం చేసుకోలేదు, ఎదుటి వాళ్ళు చెప్తే వినరు అనమాట. అసలు ఆధ్యాత్మిక జ్ఞానం అనే ఊహే రాదు, ఎవరు మరణిస్తారన్నా లేదు. అయినా కానీ వాళ్ళలో కూడా కొంచెం డబ్బు సంపాదన పిచ్చిగా సంపాదిస్తుంటారు, వెలిగా ఖర్చు పెడుతుంటారు వాళ్ళ కోసమే. మందు, అలాగా మద్యపానము, ఇవన్నీ, ఇది మాంసభక్షణము, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డము. అందరూ 5-6 గంటలు పడుకుంటే రోజుకి వాళ్ళు 12-20 గంటలు పడుకునేస్తారు అనమాట. నిద్రపోవడం, సోమర్తనం మెయిన్ చేసే వాళ్ళు పని చేస్తారు వీళ్ళు. ఇలా ఉన్నప్పుడు ఈ రజోగుణం వలన ఇది కొంచెం ఆ వర్క్లో కొద్దిగా ముందుకెళ్ళి వస్తుంటారనమాట.
వాళ్ళకున్న పని కూడా వీళ్ళకు ఉండదు, చాలా వరకు సోమరులే ఉంటారు. ఇప్పుడు వీళ్ళని కొంచెం ఇక్కడ చర్చించుకుందాం, ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు. త్రిగుణాల ప్రభావాల్లో వేకప్ టైం, సప్తగుణంలో ఉన్న గుడ్నెస్. వీళ్ళు చక్కగా 5కే 4:30కి లేచి ధ్యానము ఇలాంటివన్నీ ఆచరించి, స్నానాదులు బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానాదులు ఆచరించి భగవద్ధ్యానంలో ఉండి వాళ్ళ కర్మల పట్ల మెల్లిమెల్లిగా వాళ్ళ పనుల మీద ఆసక్తి చూపిస్తారనమాట. ఇది రజోగుణం వాళ్ళ ప్యాషన్. 8 కొద్దిగా లేటు వాళ్ళది. వీళ్ళు ఏకంగా నిద్ర ఎక్కువ అనుకున్నాం కదా, ఈ తమో గుణంలో వాళ్ళకి ఇగ్నోరెన్స్, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు 11 గంటలకి లేస్తారు. మనకు తెలుసు ఈ పబ్బులు గిబ్బులు, ఈ సండేస్ సాటర్డేస్ వస్తే క్లబ్లకు వెళ్ళిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, చలనచిత్రాలకు ఏ 2కో 3కో వచ్చి తెల్లవారుజామున పడుకోవడము, లేటుగా లేవటం మనం జనరల్గా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. త్రిగుణాల ప్రభావాలు. యాక్టివిటీ ఆఫ్టర్ వేకింగ్ అప్, లేచిన తర్వాత దైనందిన కార్యక్రమంలో సత్వగుణస్తుడు ఎలా ఉంటాడు? చక్కగా ధ్యానము జపము అని చెప్పుకున్నాం కదా. హరే కృష్ణ మహామంత్ర జపం, శ్రీకృష్ణుని పట్ల ఎంతో భక్తి భావంతో ఉంటారు. ఎలాగైతే మనకి ఒకే ఇంట్లోనే, మనకి ఒకే చోటే మనము 3 యుగాల్లో ఇది చూస్తాం. ఒకే ఫ్యామిలీలో ఎలా ఉంటారా ఆ గుణస్తులు అనేది కూడా మనం చూసాం. ఎలాగా మన కలి సత్యయుగంలో, మనకి తర్వాత త్రేతాయుగంలో, సత్యయుగంలో ఆ దానవులు ఎక్కడ ఉంటారు? అసలు అయితే భూమి మీద ఉంటే భగవంతుడు వేరే ప్లానెట్ లో ఉంటాడు. కాకపోతే తర్వాత నెక్స్ట్ యుగం త్రేతాయుగంలో ఒకే ప్లానెట్ లో వేరే వేరే దేశాల్లో ఉంటారు. తదుపరి వచ్చేసరికి ఆ ఈ మన మహాభారత కాలము ద్వాపర యుగంలో ఒకే ఫ్యామిలీలోకి వచ్చేస్తారు పాండవులు కౌరవులు. అసలు లక్షణాలు దైవ లక్షణాలు అది నెక్స్ట్ వస్తుంది మనకి. కాకపోతే ఈ ప్రభావం అనేది ఇలాగ ఇంకా చెప్పుకోవాలంటే మనకి హిరణ్యకశిపుడు దానవుడు నిరంతరం రజోగుణంలోనే ఉండేవాడు. అదే ప్రహ్లాదుడు సత్వగుణంలో ఉండేవాడు అనమాట. అలాగే ఈ ఒకే ఫ్యామిలీలో అంటే రావణాసురుణ్ణి కుంభకరుణ్ణి వీళ్ళని చెప్పుకోవచ్చు. మన విభీషణుడు సప్తగుణంలో ఉంటాడు, భక్తుడు ఆయన. రావణాసురుడు రజోగుణం, ఇంకా జయించాలి అవన్నీ అని చెప్పేసి. ఈయన మన ఎవరు కుంభకర్ణుడు, అతను 24 గంటలు నిద్రపోతూనే ఉంటాడు, తమోగుణం. అలాగా ఉంటాయి త్రిగుణాలు. ఇదే ప్యాషన్. రజోగుణం వాళ్ళు వాళ్ళకి కామకర్మలు, వాళ్ళ తర్వాత చేసేది బాడీ ఫిట్నెస్ కోసం, వాళ్ళ దేహాత్మ భావంలో ఉంటారు కదా, దానికోసం. ఇంకా వీళ్ళు తమో గుణస్తులు ఇంకా లేవాలని కూడా ప్రయత్నించరు అనమాట. ఇక్కడ త్రిగుణాల ప్రభావాలు మళ్ళీ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పుస్తకాలు చదువుతారు, బుక్స్ ప్రిఫర్డ్. గుడ్ డేస్. ఈ సత్వగుణం వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకునేకి భగవద్గీత భాగవత గ్రంథాలు లాంటివి చదువుకుంటారు. అలాగే ఈ రజోగుణస్తులు వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు డెవలప్మెంట్ మీదే ఉంటుంది. ఆర్థికంగా ఇంకా ఎలా సంపాదించాలి, హౌ టు బికమ్ రిచ్, అందుకు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆ సైడ్ గా అలాంటి పుస్తకాలు దానికి సంబంధించినటివే చదువుతుంటారు. ఇంకా తమో గుణస్తులు అజ్ఞానానికి ఏ మత కాల్పనిక సాహిత్యాన్ని చదువుతూ ఉంటారు అనమాట. ఇంకా నిద్రించే టైం కూడా, స్లీపింగ్ టైం కూడా సరిగ్గా 9 గంటలకంతా సత్వగుణస్తులు నిద్రకు ఉపక్రమిస్తే, రజోగుణస్తులు 11 అయితే 2 గంటలకంతా ఈ తమో గుణస్తులు వాళ్ళ కార్యక్రమాలన్నీ ముగించుకొని తేలిగ్గా వస్తారనమాట. హరే కృష్ణ. సత్వ రజో తమో గుణాలు ఎలా ఉంటారు? పాజిటివ్ ప్యూర్ ప్లెజర్ డివైన్, పాజిటివ్ మైండ్ తో ఎప్పుడు ఆలోచన ప్యూర్, అసలు అంత ప్యూరిటీ ఉంటుంది వాళ్ళకి హృదయంలో. స్వచ్ఛత, ఆనందంగా ఉంటారు ఎప్పుడు. డివైన్, దైవీ గుణంలో ఉంటారనమాట. వీళ్ళు కంట్రోలింగ్ మిక్స్డ్, 2 కలిపి. సెల్ఫిష్ డిజైర్స్, వాళ్ళ కోరికలన్నీ కొద్దిగా స్వార్థంతో కూడినవి, హ్యూమన్. ఇవి మనకి దైవీ మనుజ మానవత, సారీ హ్యుమానిటీ, ఎస్. అలాగే మానవత్వంతో కూడి ఉంటారు కదా వీళ్ళు. తమో గుణం వాళ్ళు నెగటివ్, ఎప్పుడు థాట్స్ అనే నెగటివ్, ఇంప్యూర్, అస్సలు అపవిత్రులు వాళ్ళు, ఇప్పుడు నొప్పి కలిగే ఉంటారనమాట. వీళ్ళంతా అసురి లక్షణం మీరు చెప్పుకున్నాం కదా. హరే కృష్ణ. సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత
జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణం సుఖం చేకూరుస్తుంది, రజోగుణం కర్మలను బద్ధం చేస్తుంది, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి వ్యక్తిని బుద్ధిహీనతలో బంధించి వేస్తుంది. ఇప్పుడే చూసాం కదా, ఇదే మనకనమాట. కాకపోతే వీళ్ళు కర్మల్లో బందీ చేసినా కొంత అవకాశం ఉంది, ఎంత ధనాన్ని సంపాదించినా సత్కార్యాలకు ఉపయోగించడానికి కొన్ని రజోగుణం వల్ల లక్షణాలు ఉంటాయి. వాళ్ళు కొన్ని ధర్మశాలలు కట్టించవచ్చు, అనాశరణాలయాలు, టెంపుల్స్ డొనేషన్ అవి చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు నిరంతరము ధన సంపాదనలో ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళు ఆ లక్షణాలు వాళ్ళవి. ఈయనైతే మనకి సత్వగుణస్తులు చెప్పాం, వాళ్ళ జ్ఞాన సముపార్జన కదా, వాళ్ళు బందీ అయినా దాంట్లోనే తృప్తిగా ఉంటారన్నమాట. ఆ జ్ఞాన సముపార్జన చేతే సంతృప్తుడై ఉంటారు. ఇంకా తమో గుణంలో వాళ్ళు జ్ఞానాన్ని కప్పివేయబడి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా అది వాళ్ళకి ఉపయోగపడదు, సమాజానికి ఎవరికి ఇతరులకి మేలు చేయదు అనమాట. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. ఈ గుణాలు ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం చెలాయిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. భర్తకు మాట కొన్నిసార్లు రజస్తమో గుణాలను అణిచి సత్వగుణం ఆధిపత్యం చెలాయిస్తుంది, మరి కొన్నిసార్లు సత్వ తమో గుణాల నుంచి రజోగుణము ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇతర సమయాల్లో తమో గుణము సత్వ రజోగుణాలను ఓడిస్తుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆధిపత్యం కోసము పోరాటం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ పోరాటం అనేది ఇలాంటిది సదా జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటం అనేది ఎందుకు, మనం మనుషుడు ఒకవేళ తలుచుకున్నాడు అనుకోండి, రజోగుణంలో ఉన్నవాడు సాధన ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలోకి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకు ప్రయత్నం చేశారనుకోండి, సాధన ద్వారా చేస్తే మెల్లిమెల్లిగా సత్వగుణానికి, ఇప్పుడు మిడిల్లో ఉంది కదా రజోగుణం, సత్వగుణానికి వచ్చే ఈ తమో గుణము రజోగుణం. మనుషుల్లో 3 గుణాలు ఉంటాయి, వాటిని అనగొట్టి పైకి రావాలన్నమాట. సాధన ద్వారా ఈ సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని రజస్తమ గుణాన్ని జయించవచ్చు అనమాట. అలాగే రజోగుణాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు ఇవి 2 పోతాయి, సత్వ గుణాలని జయించుకుంటారు. ఇంకా తమో గుణంలో ఉంటే అసలు సత్వ రజో గుణాలని జయించవచ్చు. ఇవి ఈ 3 విధాలుగా ఉన్నా కానీ దృఢ నిశ్చయం ఉండాలి. ఆ దృఢ నిశ్చయం ఉన్నవాడు మాత్రమే సత్వగుణంలో స్థితుడైతాడు. సరే, ఇతను సత్వగుణంలో ఉన్న జ్ఞానానికి బందీ అయిపోయినారు కదా, మరి ఎలా విముక్తి అంటే విశుద్ధ సత్వగుణంలోకి రావాలి. జ్ఞానాన్ని బందీ నుంచి ఛేదించుకుని జ్ఞానం వల్ల సుఖభావం నుంచి, అది వసుదేవ స్థితి, అంత సర్వం వాసుదేవమయం అనే స్థితికి చేరుకోవాలన్నమాట. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానం చే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణం యొక్క ప్రకటితము అని తెలుసుకోను. ఒక సత్వగుణ వ్యక్తి యొక్క వ్యక్తీకరణ ఎలా కనపడుతుందంటే, మొత్తం ఆయన సెన్సెస్ అన్ని మొత్తము అన్ని కూడా ఎలా కనపడుతుంటాయి. మనము మన దేహం నవద్వారే పురే దేహి అని చెప్పుకున్నాం కదా, ఇది అన్ని సత్వగుణ లక్షణాలతో ప్రకాశితమై ఉంటాయన్నమాట. అప్పుడు నిజాల్ని, వాస్తవ దృక్పథం ఏంటి అనేది చూడగలుగుతాడు. అది వినడం కానీ స్వీకరించడం కానీ వాస్తవాన్ని స్వీకరించగలుగుతాడు అనమాట, దాంట్లో స్థిరుడైనప్పుడు. ఇంకా ఈ రజోగుణస్తులు ఎలా ఉంటారు, ఒక్కొక్కరి లక్షణాలు వాళ్ళని చూసి చెప్తున్నారు అనమాట. ఓ భరతులలో ప్రధానుడా, రజోగుణం పెరిగినప్పుడు లోభము, దురాశ, కామకర్మల కొరకు తీవ్ర ప్రయత్నం, అదుపు లేని కోరికలు మరియు అత్యాశ లక్షణాలు ఒక్కొక్కటి. ఎలాగా ఇందులో ఉన్నోళ్ళు ఎప్పుడు సంతృప్తి ఉండదు వాళ్ళకి, ఇంకా ఇంకొంచెం పెంచుకుంటూ పోవడమే అనమాట. ఒకటి కొంటే ఇంకోటి కావాలి, ఆ కోరికలకి అంతుండదు. అది ఇంకా ఎందుకంటే ఒక గృహం కట్టిస్తే మంచి పెద్ద గృహం కట్టించుకోవాలి, విలాసవంతమైంది, చాలా ఫెసిలిటీస్ వచ్చేది. ఇప్పుడు వాటన్నిటితో అనుభవించాలి ఐశ్వర్యాన్ని అనేసి అవి ఆలోచిస్తారనమాట. అది ఆ భోగాభిలాష కోసమే ఆ కోరిక అనేది పెరుగుతూనే ఉంటుంది, దీనికి అంతం లేదు, ఆ కోరికలకి నో ఎండ్. ఓ కురునందన, అజ్ఞానము, సోమర్తనము, నిర్లక్ష్యము, మోహం ఇవి తమోగుణం యొక్క ప్రధానమైన లక్షణం. ఇవి చెప్పాం కదా, ఇవి వృద్ధి పొందినప్పుడు ఇవి ఏమిటవుతుంది, అంధకారం, సోమర్తనం, ఎంత సోమరిగా ఉంటుంది, బుద్ధిహీనత, భ్రాంతి. ఇంకా వాళ్ళకి కొంచెం పనిచేసే శక్తి ఉన్నా కానీ
అతను చెయ్యాలని కూడా అనుకోరు అనమాట. లేజినెస్ వల్లనే అలాగా కూర్చోబెట్టేస్తుంది అనమాట. అదే భ్రాంతి. ఆ భ్రాంతి నుంచి చైతన్యం ఉన్నా కానీ వాళ్ళు పనులు చేయకుండా ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు దాంతో నిర్లక్ష్యంగా జీవితాన్ని గడిపేసి వేస్ట్ చేసుకుంటారు. సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు ఎలా ఉంటుంది ఫ్యామిలీ అనేది చూపిస్తారు. చక్కగా వాళ్ళ భార్య పిల్లలతో భగవంతుని ధ్యానంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తూ ఉంటారు. రజోగుణము లోభము కామకర్మలు తీవ్రయత్నము అణుచుకోలేని కోరికలు తపన. ఈ అంధకారము సోమర్తనం బుద్ధి హీనత భ్రాంతి ఇవి తమగుణం ఆధిపత్యం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మనిషి ఇప్పుడు మరణం వాళ్ళు ఆ గుణంలో స్థితులై ఉన్నప్పుడు ఆ దాంట్లోనే మరణించినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నారు. మనిషి సత్వగుణ ప్రధానంగా ఉండి మరణించినప్పుడు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలు అంటే రజో తమో గుణాలు లేనటువంటి చేరుకుంటారు. ఇక్కడ అమల అంటే మలినము లేనటువంటిది అది అన్నమాట అమల. ఈ ఈ రెండు గుణాలు అక్కడ ఉండవు. అది అలాంటి లోకాలకి చేరుకుంటూ ఉంటారని చెప్పేసి ఇది చెప్తున్నారంట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో పవిత్రమైనది సత్వగుణం. చాలా మంది సత్వగుణస్తుని చూస్తూ ఉంటాం మనం. దాంట్లో నిలిచి రకరకాల జీవులు ఉన్నారు కదా, మూడు గుణాలు. ఎవరికి స్థితికి తగ్గట్టు వాళ్ళకి లోకాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఈ మహర్షులు వంటి ఉన్నత లోకాలు, జ్ఞానులు మహర్షులు ఉంటారు కదా, ఋషులు, అలాంటి పవిత్ర లోకాలకి చేరుకుంటారని ఇక్కడ చెప్తున్నారు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మనిషి రజోగుణ ప్రధానంగా ఉంటూ మరణించినప్పుడు కామ్యకర్మ ఎలాగైతే కష్టపడి పనిచేస్తున్నాడు ఆ పనులతో ప్రేరణ పొందే వారిలోనే జన్మిస్తారు. తమోగుణ ప్రభావంతో ఉండి మరణించినప్పుడు జంతువుల జాతిలో పొందుతారు. నీచ జాతుల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా జంతుజాలం అంటే తక్కువే కదా. ఇంకా శునకం కావచ్చు, మార్జాలం అంటే పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, సూకరం కావచ్చు, ఏదైనా లభిస్తుంది. ఈ రజోగుణంలో ఏదైతే నువ్వు పనులతో నిలబడిపోయి ఉంటావో అలాంటి కుటుంబంలోనే నువ్వు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది అనమాట. ఈ అందుకని ఈ వీళ్ళు ఇలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో, మానవ జన్మలోనే ఇంత మానవ జన్మ పొందడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే దీన్ని సార్థకత చేసుకోవాలి. మానవ జన్మని మనము పరిపూర్ణత సాధించాలి. ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పేసి అనమాట. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? సత్వగుణంలోకి మనల్ని డెవలప్ చేసుకునేసి సత్సాంగత్యంలో ఎవరైతే శుద్ధ భక్తుల సాంగత్యం పొందామంటే ఈ గుణాలను అధిగమించే శక్తి మనకు వస్తుంది. కృష్ణ భక్తి భావంలో నిలిచే శక్తి అనమాట. లేదంటే ఈ జంతుజాలాల్లో పుట్టినప్పుడు మళ్ళీ పరిణామ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ మానవ జన్మ రావాలి అంటే ఎంతో టైం పడుతుంది అనమాట. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సత్వగుణంలో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితాలు ఇస్తాయి. రజోగుణంలో చేసిన పనులు దుఃఖాలను కలగజేస్తాయి మరియు తమోగుణంలో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలగజేస్తాయి. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పనులు వాళ్ళు చేసే పనులు సత్వగుణంలో ఈ పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి అది సత్వగుణం నుంచి ఆ పుణ్యకర్మల ఫలితం ఏంటి? నిర్మలత్వము, పవిత్రత్వం. కనుకనే ఈ ఋషులు కానీ పండితులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? సదా ఆనందం. వాళ్ళకేం భౌతిక సుఖాలు కావాలన్నా ఉంటారు. ఇవి దుఃఖపూర్ణం అంటే రజోగుణంలో మనం ధన సంపాదనలో ఉంటాం, కానీ ఎంత టెన్షన్స్ తో కూడి ఉంటుంది. నిరంతరం ఆ ధన సంపాదనలో పడి ఏమైతుందో రేపటికి ఏమో ఒక రోజు బిజినెస్ లో లాస్ రావచ్చు, లేదు ఏదో పెద్దది జరిగే నష్టపోవచ్చు, రాజకీయాల్లో ఉన్న డౌన్ ఫాల్ కావచ్చు. నిరంతరము ఆ టెన్షన్ తో కూడిన దుఃఖాలు చేయొచ్చు అనమాట. ఆ ధనము ఆ కూడబెట్టడంలో ఒక భవనం కడుతున్నారు అనుకోండి, మనుషులు అంతా కూడా చెమటొడిచి పనిచేయాలి. అలాగా ఏ కార్యమైనా కానీ అది కొద్దిగా దుఃఖంతో కూడిందనమాట. వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఎంత ఆస్తుంది, ఇంత ఇల్లు ఉన్నాయి, ఏమున్నాయి అనుకుంటారు. అది భౌతిక సుఖమే. అది నిజమైన
సుఖం కాదనమాట. ఇంకా వీళ్ళు ఇవంతా ఇక ఈ తమ గుణాలకు సంబంధించిన వాళ్ళకి వీళ్ళంతా జ్ఞానరహితులు, ఈ అజ్ఞానాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏదన్నా జంతువుని, ఇప్పుడు ఒక మాంసభక్షం చేశారనుకోండి, ఒక జంతువు వధ జరిగింది అనుకోండి, దానికి వచ్చే జన్మలో అదే జంతువు మనిషిగా పుట్టచ్చు, నువ్వే జంతువుగా రావచ్చు. అలా జరిగి ఆ జంతువు మనిషిగా పుట్టిన వాళ్ళనే మళ్ళీ నువ్వు చంపబడచ్చు. మనకి చట్టాలు ఉన్నాయి, ఏదన్నా చంపితే ఉరి తీయాలని చట్టాలు ఉన్నాయి. కానీ భగవంతుని కూడా ఒక చట్టం అనేది ఎలా భగవంతుడిలా ఒకటి చేసి పెట్టారు. ముఖ్యంగా మాంసభక్షంలో గోవధ ఎంత ఆ పాపకార్యం అంటే, మనకి భగవంతుడు ఏం చెప్పాడు, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో. మనకు పూజనీయాలు. గోవు అనేది గోమాత పూజనీయం, కామధేను. ఆ ప్రభు ఆ శ్లోకానికి అర్థమేమి, ఓ గోవింద ప్రభు, నీవు గోవులకి బ్రాహ్మణులకి సమస్త మానవాళికి ప్రపంచానికి శ్రేయోభిలాషివి అని చెప్పబడినప్పుడు ఆ గో బ్రాహ్మణుల రక్షణం భగవంతుడు తీసుకుంటాడు అని మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు గోవు నుంచి లక్షణం అనేది గోక్షీరం, ఆ పాలు తీసుకోవడం అనేది మనకి అత్యుత్తమైన ఆహారం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేటి నాగరికత అంతా కూడా రజోతమ గుణాలతోనే నిండి ఉందన్నమాట. తప్పు మార్గం పట్టింది. ఎందుకంటే అంత ప్రపంచ దేశాలంతా కూడా కృషి చేస్తే, కృష్ణ భక్తి భావన వైపు వస్తే తప్ప ఈ సత్వగుణంలో మనుషులు స్థితులు కానప్పుడు ఈ అశాంతి, అల్లకల్లోలం అన్ని పోతాయన్నమాట. యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రశాంతత చేకూరు. సత్వ సంజయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ అజ్ఞానమేవ చ. సత్వగుణము చే నిజమైన జ్ఞానము, రజోగుణము చే లోభము, తమోగుణము చే పిచ్చితనము, నిర్లక్ష్యం, మోహం, భ్రాంతి వృద్ధి చెందును. ఎలా డెవలప్ చేసుకుంటాము అవి మనలో ఉన్నప్పుడు అంటే అది ఈ మూడు డెవలప్ అవుతాయి అన్నమాట. ఎలాగా సమాజంలో మనకు ఉన్నాయనుకోండి సత్వగుణం, మెల్లిగా సత్వగుణం కృష్ణ భక్తి భావనలోకి ఒకసారి ప్రవేశించాలంటే ఒకరితో ఒకరు సత్సాంగత్యం వలన ఒకరి వలన అది మధ్యలో పెరిగే దగ్గర ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఈ రజోగుణంలో అయితే మనకి సుఖము అభివృద్ధులకి చెప్పాను, రజో తమ గుణాలకి ఆస్కారం ఉండదు. ఇంద్రియ భోగ వాంఛలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ప్రశాంతత అనేది ఉండదు. ఎక్కువగా ఆ లోభము దురాశతోనే కూడి ఉన్న మనుషుల్లో స్వార్థ చింతన ఎక్కువైతుంది అనమాట. ఆ స్వార్థం అనేది ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట. అది అందుకని ఇంకా తమో గుణంలో మనుషులకు బుద్ధిహీనత వచ్చేస్తుంది, వాళ్ళకి ఆ పిచ్చే అనేది అనమాట. ఇప్పుడు చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పడతారు, మనకి డ్రగ్స్ తీసుకుని వాళ్ళని చూస్తుంటారు కదా, అదంతా తమో గుణమే. వాళ్ళ జీవితము చాలా త్వరగా ముగిసిపోతుంది, ఆ అంధకారంలోనే నశించిపోతారు అన్నమాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసాః. సత్వగుణంలో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, రజోగుణంలో స్థితమై ఉన్నారు మధ్య లోకాల్లోనే ఉండిపోతారు, తమో గుణంలో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. ఇది ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. స్వర్గలోకం మనకి ఆ లోకాలు చూపించబడ్డాయి, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మధ్యలో భూలోకం ఉంది అని చెప్పేసి. వాటిల్లో బ్రహ్మలోకం అత్యున్నత స్థాయి. తర్వాత ఉన్నాయి లోకాలు మనకి, మహాలోకం, భువ స్వర్గలోకం, మహాలోకం, తపోలోకం, జనలోకం. అలాగా వాళ్ళ వాళ్ళ స్థితి, ఆ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఆ చక్కటి లోకాలకి వెళ్ళగలుగుతారు అనమాట. ఇక రజోగుణం అనేది మధ్యలో ఉంటుంది కదా తమో గుణానికి సత్వగుణానికి. కాబట్టి ఈ భూమి పైన ఏం చేస్తారు, వాళ్ళు సంపాదన కొన్ని మంచి కార్యాలు చేసి ఉంటారు కదా, వాళ్ళు చక్కగా ఇవన్నీ ఏవి ధర్మశాలలు అవి ఇవి కట్టించడము, దాన ధర్మాలు చేయడము, టెంపుల్స్ కు డొనేషన్ ఇవ్వడము, ఇలాంటి సత్కార్యాలు చాలా బాగా ఆచరిస్తారు కొందరు అనమాట. అందుకని రాజుగానో ధనవంతుడుగానే మళ్ళీ పుడతారనమాట అక్కడ. ఎప్పుడు దాంట్లోనే ఉండదు కాబట్టి మళ్ళీ ఒకవేళ
పొరపాటున తమో గుణంలోకి జారిపోయారు అనుకోండి, వాళ్ళకి పతనం మొదలవుతుంది. దాంట్లోనే స్థితుడై ఉంటే అప్పుడు అలా పతనమైన వాళ్ళు రజోగుణంలో వాళ్ళు నెక్స్ట్ జన్మలో బుద్ధిహీనులు అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది చాలా ఇంకా తక్కువ స్థితమైన ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఈ పక్షులు కావచ్చు, జంతువులు ఎక్కడైనా 84 లక్షల జీవజాతుల్లో ఎక్కడైనా పుట్టారనమాట. ఈ రజస్తమో గుణంలో ఉన్న మానవులు ఉద్ధరించేదానికి, ఇద్దరిని ఉద్ధరించేదానికి మనకి కృష్ణ చైతన్యం ఒక్కటే మార్గం అనమాట. అది అభివృద్ధి పరుచుకుంటే ఈ అధమ గుణాల నుంచి బయటపడే మార్గం ఉందన్నమాట. ఎస్, ఇక్కడ మళ్ళీ ఈ లోకాలు మొన్న కూడా మనం ఒకసారి చూసాము. అదో లోకాలు కింద ఇది మొత్తం విశ్వం ఒక యూనివర్స్, 1 యూనివర్సిటీ అయితే ఇక్కడ ఆయన గర్భోతక్షాయి విష్ణు ఆయన నాభి నుంచి ఈ తామరతూడులో బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఇది అత్యున్నతమైన ఊర్ధలోకం యూనివర్సిటీ, బ్రహ్మలోకం, సత్యలోకం అంటాం మనం. ఇక్కడ భూలోకం మధ్యలో ఉంటే పైన భువర్లోకం ఉంటుంది. ఆ భువర్లోకం పైన రాక్షసులు వాళ్ళు ఉంటారు. స్వర్గలోకం ఉంటుంది, దానిపైన మహర్లోకం చెప్పాం కదా. జ్ఞానలోకంలో ఋషులు ఉంటారు, 7 ఋషులు. తపోలోకం, సత్యలోకం. ఇది మనది భౌతిక జగత్తు. ఇంకా అదో గ్రహాల్లో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. పాతాళం కింద పితృలోకము, నరకం ఉంటాయన్నమాట. వీటికి తోయబడతారు. గుణానేతానతిత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహదారి ప్రకృతి గుణములను అధిగమించగలిగినప్పుడు జన్మము, మరణము, వృద్ధాప్యము వాటి దుఃఖం నుండి ముక్తి పొంది ఈ జన్మలోనే అమరత్వం పొందుతాడు. వాటిని దాటుకొని విశుద్ధ సత్వస్థితికి రావాలంటే నిజమైన ఆధ్యాత్మిక గురువు ఎవరు? మనకి అర్జునుడికి ఇక్కడ శ్రీకృష్ణుడు అందిస్తున్నాడు అనమాట. మనకి ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా, సాధు సంగత్వం ద్వారా దాన్ని పొందవచ్చు అనమాట. కాబట్టి అసలు మనం నిజానికి ఈ త్రిగుణాలకు బందీలకు కాము మనం, నిత్యాంశలకి. ఇక్కడికి వచ్చినందుకు ఈ బందీలు అయిపోయి ఈ కర్మల ద్వారా మనకి ఆ గుణాలు సంభవిస్తున్నాయి. దీన్ని ప్రభావితం కాకుండా దాటుకోవచ్చు అన్నమాట. అర్జున ఉవాచ, అర్జునుడు మళ్ళీ డౌట్స్ వచ్చే ప్రశ్నిస్తున్నాడు. కైలింగై త్రీన్ గుణానే తాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాస్ త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జునుడు ప్రశ్నించను, ప్రభు ప్రకృతి త్రిగుణములకు అతీతంగా అయిన వాడి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? 4 అతను ఏ విధంగా ప్రవర్తిస్తారు? అతను త్రిగుణాలకు బంధనంకు అతీతంగా ఎలా ఉంటారు? భగవంతుడు ఇంతవరకు ప్రకృతి త్రిగుణాలు చెప్పారు, వాళ్ళ లక్షణాలు చెప్పారు, వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారో చెప్పారు, ఎందుకు బందీ అవుతున్నారో కూడా చెప్పారు, వివరించారు. ఇప్పుడు అర్జునుడికి సందేహం వచ్చింది, మరి ఈ దాటుకున్నవాడు, ఈ త్రిగుణాలను జయించిన వాడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని నడత ఎలా ఉంటుంది, నడవడిక అతీతంగా ఎలా అవుతున్నాడు అని క్వశ్చన్లు అడిగేశారనమాట. కైలింగై త్రీ అంటే కై ఏ విధమైన లక్షణములు వచ్చాయి? లింగై లక్షణాలు. కై ఏ విధమైన, త్రీన్ లింగాన్, త్రీన్ గుణాన్, 3 గుణాలను ఏతాన్ని అతీతో అతిక్రమించిన వాడు భవతి అవుతాడు ఓ ప్రభు. కిమాచార అంటే కిం ఎట్టి ఆచార, ఎలాంటి ప్రవర్తనము, కథం ఎట్లు, ఏతాన్ అంటే ఈ 3 గుణాలు 3 గుణాలని అతివర్తతే దాటు, అది చెప్తున్నారు. ఇక్కడ లక్షణాలు చెప్తారు భగవంతుడు 22 నుంచి 25 ఈ 3 శ్లోకాల్లోనూ భగవంతుడు వివరిస్తున్నారు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాండుకుమార, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు కోరుకొని వాడు, భౌతిక గుణముల యొక్క ఈ ప్రతిచర్యల ద్వారా స్థిరపడక మరియు కలవరపడక తటస్థంగా మరియు అతీంద్రియంగా మిగిలిపోవాడు. ముందుగా ఇక్కడి వరకు చూస్తే ద్వంద్వాలన్నమాట. ఏవి మనకి తృప్తి అనేది ఉండాలి ముందు, త్రిగుణాలు ఇవన్నీ దాటుకున్న వాడికి ద్వేషము, కోపము ఈ 2 లోభము ఉండవు అనమాట. ఉండకుండా అనిశ్చలమైన స్థితిలో ఉంటారనమాట. వాళ్ళు ఎదుటోళ్ళు నాకు గౌరవిస్తున్నారా లేదా ఇవన్నీ ఉండదు.
ఇంద్రియ ప్రీతి కార్యక్రమాలు అస్సలు ఉండవు. ఎందుకంటే భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి ఈ మన ఆనందం కోసము పని చేయకుండా భగవంతుని కోసం పని చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియ ప్రీతి కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతాయి అన్నమాట. కలిగి అంటే ఏదన్నా కలిగినప్పుడు ద్వేషించని వాడు, అవి లేనప్పుడు కోరుకోని వాడు, ఏదైనా దొరికిన దాంతోనే తృప్తిగా ఉంటాడు, తటస్థంగా మరియు అతీంద్రియంగా మిగిలిపోయేవాడు, న్యూట్రల్ గా ఉంటాడు అనమాట. ఆ దివ్య స్థితిలో అదే ఆత్మయందే స్థితుడై ఆనందం మరియు బాధను ఒకేలాగా చూచువాడు. ఆనందము మరియు బాధ, సంతోషం వచ్చినా పొంగిపోడు, దుఃఖం వచ్చినా కృంగిపోడు. మట్టిని రాయిని మరియు బంగారాన్ని సమాన దృష్టితో, మట్టి ముద్ద పెట్టినా, ఒక రాయి పెట్టినా, బంగారం పెట్టినా మూడుని ఈక్వలే. దానివల్ల ఏమి మనకి ఆ సమస్థితికి వచ్చేసారు. సమవర్తి అంటాం కదా, కావాల్సిన మరియు అవాంఛనీయ వాటికి సమానంగా ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఈ తాత్కాలికంగా ఈ వాస్తవత్వాన్ని ఎరిగింటాడు కాబట్టి వేటికైనా సమానంగా ఉంటాయి. ఇప్పుడు రాజకీయ సాంఘిక పరిస్థితుల విషయాలు ఉంటాయి కదా, వాటిలో డెవలప్ కావాలని అలాంటి తన కొరకే ఎలాంటి ప్రయత్నాలు చేయడు. అవి కూడా అతన్ని ఏం ప్రభావితము చేయవన్నమాట. ప్రశంసలు మరియు నిందలు మరియు గౌరవం మరియు అగౌరవాలతో సమానంగా ఉన్నవాడు. స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరిని. స్నేహితుడు ఎవరైతారు? మనకు సత్సాంగత్యంలో అందరూ స్నేహితులు అవుతారు కాదని చెప్పను. అలాగని సత్సాంగత్యం లేని వాడిని శత్రువుగా చూడాలన్నమాట. అతన్ని ప్రతి ఒక్కరిని కృష్ణ భక్తులు ఉన్న వాళ్ళు ఆప్తమిత్రుడే, అలాగని శత్రువుని కూడా ద్వేషించడం అనమాట. అన్ని భౌతిక కార్యక్రమాలను త్యజించిన వాడు, ఇవన్నీ లక్షణాలు ఉన్నవాడు, ఈ ప్రకృతి గుణాలను అధిగమించిన వాడని చెబుతారు. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వివరించారు అనమాట. సమస్థితి తటస్థంగా ఉండడము, వారిలోని ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండుట, పరివర్తన లేకుండా ఉండుట, ప్రతిస్పందన ఉంటుంది, అసూయ లేకుండుట, అసూయ ఉండదు ఎవరి పట్ల వాళ్ళు. అలాగే అతని ప్రవర్తన ఏమిటి? అధిగమించిన వ్యక్తి ప్రవర్తన అన్ని పరిస్థితుల్లో సమత్వం, ఈక్వాలిటీ, ప్రశంస లేక నింద, గౌరవం లేదా అవమానం, ఆనందం లేదా దుఃఖం, వాంఛనీయం లేదా అవాంఛనీయం, ఏది వచ్చినా రాకపోయినా కోరిక, అన్నిటిలోనే ఈక్వాలిటీ అనమాట. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. మట్టి రాయి లేక బంగారం, మిత్రులు లేక శత్రువులు, ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించారు. కృష్ణుడికి శరణాగతి పొందుతా ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢ, వీళ్ళకే ఈ లక్షణాలు అనమాట. మాం చెయ్యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. భగవంతుడికి చెప్తున్నాడు, అన్ని పరిస్థితుల్లోనూ నిశ్చలమైన పూర్తి భక్తియుత సేవలో మాం చయో అవ్యభిచారేణ అంటే నా యందు ఎవరు అకుంఠితమైన అనన్యమైన అవ్యభిచారేణ, ఇది అంటే అంత అకుంఠితమైన భక్తితో, భక్తి యోగైన భక్తియుత సేవలో పూర్ణ నిమగ్నమైన వాడు సగుణాను సమతీతైతాను, ఈ ప్రకృతి త్రిగుణాల నుంచి దాటి బ్రహ్మ భావాన్ని పొందుతాడు. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలమైన పూర్తి భక్తియుత సేవలో నిమగ్నమై ఉండేవాడు వెంటనే భౌతిక ప్రకృతి యొక్క గుణాలని అధిగమించి బ్రహ్మ స్థితికి వస్తాడనమాట. అంటే మనము భక్తి యోగం అంటే ఏమి? కృష్ణుడికి చేసే సేవయే భక్తి యోగం అనమాట. అది మనం చూసాం కదా, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అంటే ఇట్టి భక్తి యోగంలో ఒక్క కృష్ణుడికే సేవ కాదు, ఆయన విస్తారాలు ఎన్నో ఉన్నాయి. రామావతారం ఉంది, నరసింహావతారం ఉంది, నారాయణుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఏ రూపమైన ప్రధాన విస్తారాలు ఎక్కడ నిలిచినా మనుజుడు భక్తిలో ప్రవేశించినట్టే. ఒక్కసారి భక్తి భావంలోకి వచ్చేస్తే చాలన్నమాట. దేవదేవుడు సచ్చిత్ ఆనందమయుడు, అయినా సచ్చిదానంద విగ్రహాన్ని అర్చారూపంలో సేవించాలన్నమాట. ఆ సేవ యందు అకుంఠిత దీక్ష అంటే అనన్య భక్తి, పక్కకు చెల్లించకూడదు. అలా అప్పుడు నీకు ఈ ప్రకృతి గుణాలని దాటేదానికి వస్తావు అన్నమాట. ఇది దాటి బ్రహ్మపుత స్థితికి వస్తావు. అప్పుడు గుణరీతి ఒకటే అన్నాం కదా, ఆ దివ్య స్థితికి వచ్చినప్పుడే ఇంతకుముందు లక్షణాలు చెప్పాం, ముందు శ్లోకంలో లక్షణాలు చూపించారు భగవంతుడు. ఆ లక్షణాలతో కూడి ఉండి నువ్వు భక్తి సేవలో వస్తే అందరూ దాంట్లో భగవంతుడికి నిత్యాంశలు. ఎలాగైతే ఒక ఉదాహరణ ఇందాక చెప్పుకున్నాం కదా, గుణరీతి ఏకము అనే దానికి ఇంకో ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. ఎలాగైతే బంగారు గని ఉంటుంది అనుకోండి, ఆ బంగారు గని భగవంతుడైతే దాంట్లో చిన్న
తీసిన బంగారు కణిక అంటాం కదా, తీసిన అది బంగారమే, గని బంగారమే. అప్పుడు భగవంతుడు గని, మనం బంగారం. ఆయన నుంచి వచ్చిన నిత్యాంశలం అన్నమాట. గుణరీతి ఒకటే అనే దానికి అనమాట. భగవంతుడు మనం గుణరీతి సమానత్వాన్ని తెచ్చుకోవాలన్నమాట. అలాంటి సమాన స్థాయిలో భగవంతుడితో నిలబడకపోతే భగవంతునికి సేవను కూర్చలేము. ఎప్పుడు భౌతికత్వం అనేదే మనలో ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్కో ఎవరికన్నా ఒక సెక్యూరిటీగా ఒక పోస్ట్కి నియమించాలంటే అతన్ని ఎన్ని టెస్టులు చేస్తారు? అతనికి రకరకాల టెస్టులు, ఫిట్నెస్ చూస్తారు, ఇంటెలిజెన్స్ చూస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ ఎన్ని పరీక్షలు గురి చేస్తే కదా అతనికి సెక్యూరిటీలో ఒక మంచి పోస్ట్ వచ్చింది అనుకోండి. అలాగే భగవంతునికి మనము తగిన యోగ్యత సంపాదించాలంటే, బ్రహ్మభావ స్థితికి భగవంతుని సేవించకి రావాలంటే మనకి కొన్ని పరీక్షలకి తట్టుకోవాలన్నమాట. విధి నియమాలు పాటిస్తూ ఆధ్యాత్మిక గురువు ఆయన ఆధ్వర్యంలో మనం ఈ ప్రకృతి త్రిగుణాలను జయించగలిగితే బ్రహ్మం అవుతాం. అప్పుడే మనం ఆ పరబ్రహ్మం. మనము కూడా బ్రహ్మ స్థితికి వచ్చామంటే పరబ్రహ్మాన్ని పొందవచ్చు అని దీని భావం అనమాట. ప్రతి ఒక్కళ్ళు గుణరీతిని, ఆయన బంగారం అయితే మనం బంగారు కనిక అనుకున్నాం కదా, ఏకమయ్యే స్టేజ్కి రావాలన్నమాట. హరే కృష్ణ. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైస్యైకాంతికస్య చ. అమరము, అనశ్వరం, నశించని, శాశ్వతమైన మరియు పరమానందమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే మూల ఆధారము. భగవంతుడు తన చెప్తున్నాడు నిరాకార బ్రహ్మం, బ్రహ్మస్థితికి అంటున్నాం కదా. ఏం నిరాకార బ్రహ్మం అంటే మనము భగవంతుణ్ణి 3 రూపాలుగా తెలుసుకుంటాం అని చెప్పాం కదా. ఆయన నిరాకారం, ఆకారం లేకుండా బ్రహ్మజ్యోతి, ఆయన యొక్క తేజస్సు మొత్తము విశ్వ జగత్తంతా వ్యాపించి ఉంటుంది కదా. కానీ భౌతిక జగత్తు జడమైంది కదా, ఇది దానికి మాత్రము సూర్యచంద్రుల ఆయన దేహకాంతి నుంచి వస్తోంది మనకు వెలుగు అనేది. ఆయనది యొక్క ఆ యొక్క బ్రహ్మం యొక్క, ఇప్పుడు మనం బ్రహ్మాన్ని పొందుతామంటే ఆ బ్రహ్మం యొక్క స్టేజ్ ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. దానికి మూలం నేనే. అది అమృతత్వమైంది, అవ్యయత్వం. ఇంత అని కాదు, అది అవ్యయం, ఎంత తీసినా వచ్చింది. శాశ్వతమైంది, సౌఖ్యత్వమైంది. ఇక్కడ అమరము, అది అమృతత్వంతో, అనశ్వరం, ఎప్పటికీ నశించద్ది అనమాట. శాశ్వతమైంది మరియు పరమ ఆనందమునకు సహజ స్థితి అయింది అనమాట. అది సరే. ఇది ఆధ్యాత్మిక అనుభూతి. బ్రహ్మం వరకు వెళ్తాం. తర్వాత పరమాత్మ స్థితి. మనము మన హృదయస్థ పరమాత్మ పొందిన తర్వాత భగవాన్. మొట్టమొదటి 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఈ రకమైంది సూర్యకిరణాలు, సూర్యబింబము, సూర్యగోళము అని చెప్పుకున్నాం కదా. భగవంతుడు ఇలాగా 3 లేయర్స్ లో ఉంటారు. మొట్టమొదట సూర్యకిరణాలను శోధించి సూర్యబింబం వరకు వెళ్ళి, తర్వాత ఆ సూర్యగోళంలో కూడా ఏముందని ప్రయత్నించేవాడే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు అనమాట. ఎందుకంటే మనం ఉన్నత ప్రకృతి చెందిన ఈ అంశాలమని చెప్పుకున్నాం కదా. ఇక్కడ భౌతిక ప్రకృతిలో మనల్ని బీజ రూపాన్ని ఉంచితే అది మొట్టమొదట మనకి భౌతిక ప్రకృతి యందు జరిగే, ఈ భౌతిక ప్రకృతి జడమైంది, న్యూనమైంది, కానీ దానికి ఆధ్యాత్మికత ఎట్లా వస్తుంది? మన నుంచే. మనము ఉన్నత భగవంతుని నిత్యాంశం కాబట్టి మనం ఈ భౌతిక ప్రకృతిలో వచ్చినప్పుడే ఆధ్యాత్మిక స్పర్శ అనేది కలుగుతుంది అనమాట. ఇంకా ఋషుల గురించి చెప్పుకుంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మస్థితికి వచ్చిన వాళ్ళని సనక సనంద సనాతన సనత్ కుమారులనే 4 బ్రహ్మ తొలి సృష్టిలో వాళ్ళని సృష్టించింటాడు ఋషులు అనమాట. వాళ్ళని సృష్టి చేయమంటే వాళ్ళు ఒప్పుకోరు. మేము ఇలాగే ఉండిపోతాం వైరాగ్యంలో, మాకు వద్దు, బ్రహ్మచర్యమే మేలు అని చెప్పి తిరస్కరిస్తారనమాట. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని, నిరాకారవాదులు వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక్కసారి భగవంతుని ఆ పాదాల దగ్గర ఉంచిన ఆ తులసి మాలలు, ఆ పుష్పాల, ఆ గ్రంథం, ఆ వాసన వచ్చే వాళ్ళకి సాకార రూపానికి, ఆయన దివ్య విగ్రహానికి వాళ్ళు ఆకర్షితులైతారు అనమాట. ఆకర్షితులై ఈ మన భగవంతుని సచ్చిదానంద విగ్రహాన్ని, అంటే ఆయనని అర్చించే స్థితికి వచ్చేస్తారు అనమాట. అంటే నిరాకార భావం నుంచి సాకార భావనకి వచ్చేస్తారనమాట. అది ఆ బ్రహ్మస్థాయి నుంచి వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళడం అనమాట. అందుకు ఆయన షడ్గుణేశ్వర సంపన్నుడు.
శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలుసు కదా, గుణేశ్వర సంపన్నుడు అంటే ఆయనకి అత్యధిక సౌందర్యం, అత్యధిక బలము, అత్యధిక ఐశ్వర్యము, అత్యధికమైన యశస్సు, కీర్తి, జ్ఞానము, వైరాగ్యము సంపూర్ణంగా కలిగిన వాడే భగవానుడు అని పరాశరముని చెప్పుకున్నారనమాట. ఆయనతో మనం ఈక్వల్ స్టేజ్కి వస్తే ఆయన ఒక ఆ, రాజు ఎక్కడుంటే ఆయన పరివారానికి కూడా అంతే సేవలు జరుగుతున్నట్లుగా మనం కూడా భగవాన్తో పాటు అలాగే భక్తి ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు అనమాట. అది భక్తియుత సేవ అని చెప్పి అని ఈ త్రిగుణాల సంపర్కం నుంచి బయటపడే విధానాలు, ఎలా బంధించిన విధానాలు, ఆ బంధం నుంచి బయటపడాలంటే భక్తియుత సేవ ఎలా నియుక్తమైన ద్వారానే బయటపడచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా భక్తియుత సేవ గురించి చాలా మనకు భగవంతుడు చెప్పే నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. అలాగా ఈ పద్ధతులను అవలంబించవచ్చు. ఆధ్యాత్మిక గురువు రావాలి. ఇప్పుడు ఈ ప్రకృతిపై ఈ ఆధిపత్యం చెలాయించాలనే కోరిక ముందు నశింపజేసుకోవాలన్నమాట. అది వాస్తవానికి అసలు భక్తియుత సేవ చాలా సులభమైంది. దీంట్లో అతి సులభంగా దానికి కావాల్సింది ఏ దానికైనా ఒక కొలబద్ద ఉంటుందంటే ఏదో ఒక అర్హత అని పెడతారు. మనం ఏ జాబ్ పైన ఏం పైన ఒక డిగ్రీ ఉందా, నువ్వేం చదువుకున్నావు, నువ్వు దీంట్లో ఉందా, దాంట్లో ఉందా. కృష్ణ భక్తికి ఏమీ లేదు. నీకు కొంచెం కృష్ణ భక్తి ఉంటే చాలు, ఎవరైనా ప్రవేశించేయచ్చు అనమాట. ఎందుకంటే ఆయన దివ్యలీలలు స్మరిస్తూ, ఆయన సేవ చేస్తూ, ఆయన మందిరానికి వెళ్ళి సేవ చేస్తూ, ప్రసాదం చేస్తూ, వివిధ లీలలన్నీ వింటూ, భగవద్గీత భాగవత చరణం వింటూ, ఇవన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఇలా భక్తియుత సేవ ఆరంభించామంటే భక్తి కార్యక్రమాల్లో మనము ముందుకెళ్ళామంటే గుణరీతిని, భగవంతుణ్ణి ఆయన మెల్లిమెల్లిగా చేరుకోవచ్చు అనమాట. ఈ భక్తియుత సేవ ద్వారానే మనుషుడు ఈ త్రిగుణాలని దాటగలుగుతాడు అనమాట. బాధ్యతాయుత ఎంపికల ద్వారా ఈ శరీరంలో ఉండగానే తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. నువ్వు ఏ మార్గం ఎంచుకోవాలి అనేది చెప్తున్నాను. మన మార్గం లక్ష్యం ఏమిటి, వైకుంఠం ధామం చేరుకోవడానికి సరి అయిన మార్గాన్ని ఎన్నుకోవాలి. మన బాధలకు మరణం ఒక్కటే మార్గం కాదు. కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. గుణాలు మనల్ని కట్టివేస్తాయి. గుణాలు మనల్ని కట్టివేస్తే విముక్తి భగవంతుడే. ఇది ఈ 14వ అధ్యాయంలో ప్రకృతి గుణాలు అవి వాటితో మనుషుడు ఎలా కట్టివేయబడతాడు, వాటిని దాటుకోవడం ఎలా, ఆ దాటుకున్న వ్యక్తి లక్షణాలు, ఇవన్నీ కూడా భగవంతుడు వివరంగా చర్చించడం జరిగింది. హరే కృష్ణ.